పోలవరంలో జగన్మోహన్ రెడ్డికి ముందు నుయ్యి వెనక్కి గొయ్యి లాంటి పరిస్థితుంది. ముందొచ్చినటువంటి సమస్య ఏంటంటే పోలవరం నిర్మాణానికి సంబంధించినంత వరకు పూర్తి చేసేయడానికి ఇప్పుడు ఇంకా కాపర్ డ్యామ్ కట్టాలా, మిగతా ప్రాజెక్ట్ అంతా దాదాపుగా పూర్తి అయిపోయినట్టే. కాపర్ డ్యామే అతిపెద్దదైనటువంటి సమస్య. అది 2026 దాకా పూర్తి అయ్యట్లేదు. ఎందుకంటే ఇప్పుడు వాటర్ స్టోరేజ్ ఈ టైంలో అది అయిపోయాక ఆ తర్వాత మళ్ళీ అక్కడ కట్టాలి. అది కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి అనుగుణంగా గట్టి చేయాలంటే ఇప్పుడు వాటర్ పంప్ చేయడం అనేటువంటిది చేద్దాము. ఇంతకుముందు చంద్రబాబు గారు కూడా అనుకుంది ఎందుకు, అప్పుడు కాపర్ డ్యామ్ అట్లా అడ్డదిడ్డంగా కట్టింది ఎందుకు, నీళ్ళని ముందు అంటే ఓ రకంగా చెప్పాలంటే స్టోర్ చేసేసి లిఫ్ట్ చేసి పడేసేస్తే పోతుంది. ఇప్పుడు పట్టిసీమలోకి పులిచెంత ఇదే మన గోదావరి నుంచి పోలవరం నుంచి నీళ్ళు ఎట్టా పోసారో అట్లా పోసి పడేసేస్తే పోలవరం ప్రాజెక్ట్ అయిపోయిందో ఇచ్చి అని చెప్పుకోవచ్చు అని వాళ్ళు అనుకున్నారు. అట్లాగా అవలేదు చివరిలో. ఇప్పుడు అట్లాగే జగన్మోహన్ రెడ్డికి కూడా వర్కౌట్ కావట్లేదు. మరొకటి పోలవరానికి వచ్చినటువంటి పెద్ద సమస్య ఏంటంటే నిర్వాసితులు. కేంద్ర ప్రభుత్వం ఏమంటుంది, ప్రాజెక్టు రిపోర్టు నాటికి ఎంతైతే నిర్వాసితులు ఉన్నారో అంతే అంటుంది. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు, ఆ తర్వాతన చుట్టుపక్కల ఉన్నటువంటి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి అనేక మందికి ఆధార్ కార్డులు మార్చుకుని పోలవరం ప్రాంతంలోకి చేరి అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ భూములకు కూడా పట్టాలు వాళ్ళ పేరు మీద ఇచ్చేసి వాళ్ళందరూ అర్జెంటుగా నిర్వాసితులు జాబితాలో కొంతమంది డబ్బులు కూడా తీసుకున్నారు. అది ఆపమని చెప్పేసి కమిటీ అది వేయించినా కూడా కేంద్రం అది రాష్ట్ర ప్రభుత్వం సహకరించి ఆపలేదు. సహకరించి ఆపితే కనుక అక్కడ ఓట్లు అయిపోతాయి అన్న భయంతో ఆగుంది. ఒకప్పుడు ఏదైతే దోచుకుంటున్నారని చెప్పారో అదే రాష్ట్ర ప్రభుత్వం ఆ దోపిడీని కంట్రోల్ చేయలేకపోయింది. ఇప్పుడు ఆ డబ్బులు ఇవ్వనంటోంది కేంద్రం. దాదాపు 3 నుంచి 9,000 కోట్ల, ఇప్పుడు ఫస్ట్ లెక్కలకు ఉన్నటువంటి ఏంటి 3,000 కోట్ల రూపాయలు పునరావాసానికి, మూడింతలంటే 9,000 కోట్ల రూపాయలు అంతే ఇస్తానంటుంది కేంద్రం. కాదు 33,000 కోట్లు కావాలంటుంది రాష్ట్రం. అక్కడ అసలు సమస్య వస్తుంది.